ప్రియమైన మిత్రులారా, మీ అందరికీ మార్చి మాసంలోనికి స్వాగతం. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు లభించినప్పుడు మనం ఇలా అనుకుంటాం, అసలు దేవుడు నిజంగా మన ప్రార్థనలను వింటున్నారా? బైబిలు 1 యోహాను 5:14 ఇలా చెబుతోంది, దేవునిని ఆయన ఇష్టానుసారంగా మనం ఏది అడిగినా వింటాడు, దేవునిని సమీపించటానికి మనకు హామీ ఉంది. మిత్రులారా, దేవుడు ఎల్లప్పుడూ ఆయన చిత్తానికి అనుగుణంగా ఉన్న ప్రార్థనలను వింటాడు. దేవుడు మన ప్రార్థనలను ఎప్పుడూ నిరాకరించరు మరియు విస్మరించరు. మన జీవితంలో దేవుని ప్రణాళికలను నెరవేర్చడానికి మన ప్రార్థనలను ఆయన ప్రేమగా ఉపయోగించుకుంటారు. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీరు మీ అభ్యర్థనలను యేసు ముందు ఉంచినప్పుడు మీ హృదయంలో ఏమీ దాగి ఉంది? మీ ప్రార్థనా విన్నపం దేవుని చిత్తాన్ని నెరవేర్చే రీతిగా ఉంటున్నదా? ప్రార్థనను ఆయుధమును దేవుని దగ్గర మన సొంత కోరికలు నెరవేర్చుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకుంటున్నామా? మనకు కావలసిన దాని గురించి మాత్రమే ప్రార్థిస్తే మనం కేవలం మన పరిమితమైన దృక్పథంపై ఆధారపడుతున్నామని అర్థం. దేవుని చిత్తానికి లోబడి ప్రార్థించడం అంటే ఆయన యొక్క పరిపూర్ణమైన ప్రణాళికలను విశ్వసించడమే. మన విన్నపాలన్నింటినీ దేవుని ముందు ఉంచిన తర్వాత మనం కూడా ఇలా ప్రార్థిద్దాం. ప్రభు అయిన యేసు, నీ చిత్తం నా జీవితంలో నెరవేరనివ్వండి. దేవుడు ఏర్పరిచిన ఆ అందమైన, పరిపూర్ణమైన, అద్వితీయమైన మార్గంలో నడుచుటకు సంసిద్ధులు కండి. తద్వారా దేవుని యొక్క గొప్ప ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మార్చి మాసము మీకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక.